హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కదా నిశ్చితార్థం. చూడండి, రావు గారు మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చానని చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మీ అమ్మాయికి అన్ని విధాలా తగినవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి, లక్షల్లో జీతం, గేటెడ్ కమ్యూనిటీలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందండి. మీ అమ్మాయి ఫోటో చూసి తెగ నచ్చేసింది. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంకేం కావాలండి? అలా చెప్పుకుంటూ పోతున్న శాస్త్రి గారి మాటలు కట్ట వేస్తూ అపూర్వ, శాస్త్రి గారు అబ్బాయి నాకు కూడా నచ్చాలిగా అని చెప్తున్న మాటలుగా సంచిలోంచి ఫోటో తీసి చేతిలో పెడతాడు. అప్పుడు అపూర్వ, ఫోటో కాదండి, మా ఇద్దరికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసరికి, ప్రస్తుతం అబ్బాయి గోవా ట్రిప్లో ఫ్రెండ్స్తో వెళ్ళాడు, ఇది అబ్బాయి ఫోన్ నెంబర్ అని చెప్తాడు. ఆ రోజే అపూర్వకి అబ్బాయి నుంచి కాల్ వస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కేఫ్లో కలిసి మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుంటారు. నిశ్చితార్థం తర్వాత పెళ్ళికి ఎవరిని పిలవాలి అని అడుగుతాడు పెళ్లి కొడుకు. దానిలో భాగంగానే, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడు. అపూర్వ ఉన్నారు అని చెప్తుంది, చాలా క్యాజువల్గా. ఆ అబ్బాయిల ఫోటోలు కూడా చూపిస్తుంది. ఎవరితో నీకు అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదా అని వెటకారంగా మాట్లాడతాడు. అతను మాట్లాడిన తీరులో అమ్మాయిలంటే అతనికి వెటకారంగా అనిపించింది. అపూర్వ తండ్రితో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించింది. దానికి తల్లి, తండ్రి, కూతుర్ని ఇద్దరిని తిట్టుకుంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేయడం ఏంటని విసిపోయింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత తెలిసింది అతను చెడ్డవాడని చెప్పేసి, చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, గోవా ట్రిప్కి కూడా అమ్మాయిలతోనే వెళ్ళాడని. తర్వాత కొద్ది రోజులకి శాస్త్రి గారు మరొక సంబంధం తీసుకొచ్చారు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీరింగే. అపూర్వ వాళ్ళ నాన్న ఒక దండం పెట్టేసి, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వద్దు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళని తీసుకురమ్మంటాడు. సాఫ్ట్వేర్ జాబ్లో ఎప్పుడైనా పోవచ్చని కాళ్ళు ఇడ్చుకుంటే అక్కడి నుంచి శాస్త్రి గారు వెళ్ళిపోతారు. అపూర్వ పక్కవాటలో ఉన్న వాణి వాళ్ళతో అపూర్వకి మంచి స్నేహం. వాణికి 3 ఏళ్ల పాప. వాణి భర్త కాలేజీలో లెక్చరర్గా చేస్తుండేవారు. చూడముచ్చటి కుటుంబం. అపూర్వ వాళ్ళ ఫ్యామిలీతో మంచి స్నేహం. అయితే ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో కలకలం. వాణికి బ్లడ్ క్యాన్సర్, ఎక్కువ రోజులు బతకదని తెలుస్తుంది. దాంతో వాణి భర్త చాలా దిగులు పడిపోతాడు. అన్ని పనులు కూడా వాణి భర్త చేసుకుంటూ కాలేజీకి వెళ్ళేవారు. అపూర్వ వాళ్ళకి తోడుగా ఉండేది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో నుండి చేసుకున్నది. ఈసారి శాస్త్రి గారు ఒక బ్యాంక్ ఉద్యోగస్తుని సంబంధం అపూర్వకి ఆయన చేస్తారు. నిశ్చితార్థం చేసుకుంటారు. వాణి అపూర్వకి మంచి పట్టుచీర కొనిస్తుంది. అపూర్వ వాళ్ళ అమ్మాయి, ఇన్ని రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళావు బాగానే ఉంది, కానీ ఇప్పుడు నీకు పెళ్లి కుదిరింది, అలా వెళ్ళడం మంచిది కాదని చెప్తాడు. అలా ఉండగా వాణి ఒకరోజు కన్ను మూస్తుంది. అపూర్వ కాబోయే భర్త ఫోన్ చేసి, నేను బ్యాంక్ జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ జాబ్లో చేరుతున్నానని చెప్తాడు. దాంతో అపూర్వ వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. వెళ్ళి, ఏంటండి ఇది, ఉద్యోగం ఎందుకు మారుతున్నాడు, మేము ఉద్యోగం చూసి మీ అబ్బాయిని ఖాయం చేసుకున్నాం అనేసరికి, వాళ్ళ తండ్రి, మా వాడికి ఉద్యోగంతో ఏం పనండి, తరతరాలు తిన్నా తరగని ఆస్తి మాకుంది, ఆయన ఉద్యోగం మారితే మంచి సాఫ్ట్వేర్ జాబే కదా చేస్తున్నాడు అనేసరికి, అసలు సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే నాకు ఇష్టం లేదు, బ్యాంక్ జాబ్ ఎందుకు వదిలేస్తున్నాడు, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి అపూర్వ వాళ్ళ తండ్రి ఆ సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు. అపూర్వ వాళ్ళ అమ్మ దిగులతో మంచం పడుతుంది. ఒకరోజు అపూర్వ వాణి భర్తను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ తండ్రికి చెప్తుంది. రెండో పెళ్లి వాడైనా తెలిసినవాడు, చాలా మంచివాడు. వాణి నాకు అక్కతో సమానం. ఆ చిన్న పాపకు తల్లి లేని లోటు కూడా తీరుతుంది. అయితే వాణి భర్త గురించి తెలిసిన అపూర్వ తండ్రి ఇన్ని సంబంధాలు నిలకడలేని పెళ్లి కొడుకు మాటలు విని విసిగిపోయాడు. పెళ్లికి సంతోషంతో ఒప్పుకున్నాడు. అంతేనండి. కథ బాగుందా అండి? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.